మాజీ మంత్రి విడుదల రజనీ తన హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ ఉచ్చుబిగిస్తోంది. ఆమెతో పాటు ఈ వ్యవహారంలో సహకరించిన అధికారులపై కూడా విచారణ చేపట్టే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పల్నాడు జిల్లాలోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు రజనీ బృందం తమను బెదిరించి కోట్లు వసూలు చేసిందని ఫిర్యాదు చేశారు. వీరి ఆధారాల ఆధారంగా ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. విశ్లేషణల ప్రకారం రజనీ చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎడ్లపాడు క్రషర్ యజమానులను 5 కోట్లు డిమాండ్ చేసి చివరకు 2.20 కోట్లు వసూలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇందులో నుంచి 2 కోట్లు రజనీకి, 10 లక్షలు ఐపీఎస్ అధికారి జాషువాకు, మరిన్ని మొత్తాలను ఇతరులకు అందించినట్లు సమాచారం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ జరిపి ప్రభుత్వం వద్ద నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులను కేసు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో రజనీపై కూడా త్వరలో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు రజనీపై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ పంపారు. ఇది ప్రస్తుతం పెండింగ్ లో ఉండగా 1 లేదా 2 రోజుల్లో అనుమతి లభించే అవకాశం ఉంది. అనుమతి వచ్చిన వెంటనే ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉందని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంగా ప్రకటించింది. ఇటీవల వైసీపీ నేతల అరెస్టులు కూడా అదే దిశగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో అరెస్టు కాగా పోసాని కృష్ణమురళిని వివిధ ఆరోపణలపై విచారణకు పిలిచారు. ఇప్పుడు విడుదల రజనీ అరెస్టు కూడా సమీపిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గవర్నర్ అనుమతి రాగానే ఏసీబీ విచారణను మరింత వేగవంతం చేసి రజనీపై అధికారికంగా కేసు నమోదు చేయనుంది. ఇందులో ఆమెతో పాటు సహకరించిన ఇతర అధికారులపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తాజా పరిణామాలను చూస్తే ఈ కేసు త్వరలో కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.